సో, ఇంక బాపట్ల నుంచి కర్నూలు అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యే రోజనమాట ఇది. మొన్నే ఇంట్లోకొచ్చాము. 1 మంత్ అయింది. ఇంకా సర్దడం గూడా సరిగ్గా అవ్వలేదు. వెంటనే ఇంట్లోకి రాగానే తెలిసిందనమాట ట్రాన్స్‌ఫర్ అయింది నాన్నకనేసి. ఇంక సర్లే అని ఎక్కడెక్కడే పెట్టేసాము. ఈసారైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని పిలిపిచ్చాము. లాస్ట్ టైమ్ తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా ఏదో వర్క్ తెలిసిన వాళ్ళు ఇంకా నలుగురు మనుషుల్ని మోయడానికన్నట్టు తీసుకొచ్చారు. సో, అందుకు మూటలు కట్టడం అట్లా సింపుల్‌గా సర్దారనమాట పక్క వీధిలోకే గాబట్టి. ఈసారి అలా గాదు గదా! ప్రొఫెషనల్‌గా ఉండాలి. వేరే ఊరికి ట్రాన్స్‌పోర్టేషన్ అంటే ఇంకా ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు గూడా పాడైపోకుండా మంచిగా అంటే ఇరిగిపోవడం అలా జరగకూడదు గాబట్టి మంచిగా ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని అయితే పిలిపించుకున్నాము. వీళ్ళైతే 2, 3 అవర్స్‌లోనే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. అండ్ రావడమే 10:30, 11 అలా వచ్చారు. సో, 2 కంతా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంక మనం ఎంత నీట్‌గా ఇల్లున్నా ఇంక వీళ్ళొచ్చారంటే ఇంక చెత్త చెత్త అయిపోతది. అది మామూలే అనమాట. ఇంక ఈ మూవింగ్ అంతా ఇంకా ఎంత టఫో దేవుడైతే బాగా టెస్ట్ చేస్తున్నాడు మమ్మల్ని. పోనీలే ఏది జరిగినా మన మంచికే అనుకున్న టైప్ అనమాట. సో, చిన్నప్పటి నుంచి మా నాన్న మాకదే నేర్పించారు. ఏదైనా మోటివేషన్ లాగే ఉంటాము ఎవరికైనా. సో, ఎందుకంటే ఈరోజు మంచి జరిగింది కదా! ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోయి బాధపడిపోవడము, ఏదన్నా బాగాలేదంటే ఎక్కువ సాడ్‌గా ఇలా అయితే ఉండదనమాట మాకు. ఏదైనా కొంచెం అంత మరీ బయటికి చూపించుకోకుండా ఉండడం అలవాటయిపోయింది. సో, ఇంక తప్పదు. ఏది జరిగినా మన మంచికే. ఇంక వెళ్ళాలి కదా! బతుకుదెరువు కోసం ఏ ఊరికైనా వెళ్ళాలి. ఏమైనా చెయ్యాలి. ఎందుకంటే మనం తిండి అవన్నీ మనకి ఇంపార్టెంట్ గాబట్టి. సో, ఇంక మనల్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడా ఇంకోటా అనేది పక్కన పెడితే ఇంక వెళ్ళాలి తప్పదు గాబట్టి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. కారులోనే ఎందుకంటే చాలా దూరం 6-7 అవర్స్ పడతది. ట్రైన్ అయినా మనకు డైరెక్ట్‌గా లేదనమాట. సో, చేంజ్ చేసుకుంటా వెళ్ళాలి. అండ్ వెహికల్ కారు గూడా తీసుకెళ్ళాలి గాబట్టి ఇంకా ఆ రోజే అప్పుడే అన్నొచ్చాడనమాట. మధ్యాహ్నానికి వచ్చేసాడు 2 కల్లా. ఇంక 3కి స్టార్ట్ అయిపోయాము. దారిలో స్టార్ట్ అవ్వంగానే వర్షం గూడా పడింది. అండ్ మళ్ళీ ఎండలు మిక్స్‌డ్ ఫీలింగ్స్ అనమాట. ఆ రోజంతా వాతావరణం గూడా మిక్స్‌డ్‌గా ఉంది. సో, ఇంక హడావిడిగా వాళ్ళు ప్యాకింగ్ అయిపోంగానే మేమైతే కార్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. సో, చాలా రోజులయిందనమాట కార్‌లో గూడా ఇంత లాంగ్ జర్నీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో గూడా ట్రైన్‌లోనే వెళ్ళాము. సో, కొత్త ప్లేసు చూసుకుంటూ వెళ్ళాం. పిల్లలైతే కాసేపు కారు ఎక్కంగానే పడుకున్నారు. 3కి ఎక్కాం గదా! సో, మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నారనమాట. సరదా అంటే వాళ్ళతో తిరుగుతా హడావిడిగా ఆనందంలో. ఈ రూట్ అయితే కోటప్ప కొండ అనమాట. పైన కనిపిస్తుంది గదా! అటు సైడ్ స్టెప్స్ లాగా అవైతే కొండ పైకి వెళ్ళేటప్పుడు ఎండ పడకుండా అట్లా వేసింటారు టెంట్‌లాగా అవన్నమాట రేకుల్లాగా. సో, ఇదైతే కోటప్ప కొండ. లాస్ట్ టైమ్ ఒకసారి గిర్వాన్ చిన్నప్పుడు వచ్చింటిమి. ఇంకా మళ్ళీ ఇదే అనమాట. ఇప్పుడు గూడా డైరెక్ట్ ఇంక లోపలైతే ఎళ్ళలేదు. బయట నుంచే చూసాము. అప్పుడు ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. ఎండ చూడండి ఎలా కాస్తుందో. ఆఫ్టర్‌నూన్ అయితే బాగా వర్షం పడింది. ఇప్పుడేమో మళ్ళీ ఎండ కాస్తుందనమాట. అందుకే క్లైమేట్ గూడా మిక్స్‌డ్‌గా ఉంది. మార్నింగ్ ఎప్పుడో 5కి, 6కే స్నానం చేసేసాము. ఎప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు గాబట్టి. ఇంక మొహాలైతే మాడిపోయినాయనమాట మాకు. ఇంక పిల్లలకి గూడా స్నానం చేపిన కుదరలేదు. 6 అవర్స్ అన్నారు గదా! కొంచెం ఎర్లీగా ఎళ్తే చేపియచ్చులే అనుకున్నామనమాట. ఎందుకంటే ఇంక అన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బాతు, ఇంకా ఫుడ్డు అన్నీ మనకు అనుకున్నట్టు అవ్వాలంటే కష్టం గదా! అనేసి. సో, పిల్లలు గూడా కాసేపు మరీ లేహాన్ అయితే ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు గాబట్టి కూర్చొనైతే కూర్చోవట్లేదు కారులో ఒక దగ్గర. దిగేద్దాం అని ఏడుస్తా ఉన్నాడు. ఇంక మాకు గూడా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. చాలా సేపు కూర్చున్నాం గదా! సో, ఇంకా సగం జర్నీ అయిపోయిన తర్వాత ఇట్లా టీ అట్లా తాగుదాము. అన్నయ్యకి గూడా నిద్ర రాకుండా మాకు గూడా కాళ్ళు నొప్పులొస్తాయి గదా! కొంచెం దిగి ఎక్కుదాంలే అనేసి అయితే దిగాము. అక్కడ రెస్టారెంట్ చిన్న షాప్ గూడా ఉంది. టీ గూడా తాగుతున్నారందరూ. సో, ఇంక బుడ్డోడు ఎలాగో ఏడుస్తా ఉన్నాడనమాట. దిగట్లేదని కొంచెం కింద నడిపిద్దామనేసి అట్లా వాళ్ళ మామయితే అట్లా కొంచెం తీసుకెళ్ళాడనమాట. సో, మేము గూడా హెడ్‌ఏక్‌గా ఉందనేసి టీ అయితే తాగాము. పిల్లలు గిర్వాన్ అయితే మిల్క్ తాగాడు. సో, చాలామంది అక్కడే ఆగారనమాట. ఇంకా మేబీ మిడిల్‌లో అయ్యుండొచ్చు ఆ ప్లేసు. ఇంగక్కడ చుట్టుపక్కల షాపులు గూడా ఏం లేవు. రోడ్ సైడ్ ఇదొక్కటే రెస్టారెంట్ అండ్ ఇది ఉందనమాట. బస్సులు గూడా ఆగుతా ఉన్నాయి. సో, ఇంక వాళ్ళ మామ పాపం మేనల్లుడికి కాళ్ళు నొప్పులనేసి అట్లా వాకింగ్ చేపించుకుంటా వచ్చాడనమాట. మేము తాగేలోపు టీ. నేను గూడా ఇదే ఫస్ట్ టైమ్. ఎప్పుడో ఒకసారి తాగుతాననమాట. ఇంక అన్నయ్యకి అది గూడా అలవాటు లేదు. సో, ఆ బ్రేక్‌లో కొంచెం పిల్లలనైతే అట్లా ఆడిపిచ్చాడు కాళ్ళు నొప్పులు రాకుండా. ఇంక కారేమనేసి ఇంక మంచిగా మేకప్‌లు రెడీ గూడా చేయలేదనమాట. డైపర్ గూడా ఎయలేదు బుడ్డోడికైతే. చాలా సింపుల్‌గా స్టార్ట్ అయిపోయాము. ఇంక మనల్ని చూసేవాళ్ళు ఎవరుందనేసి. ఇంక ఫుల్ ఫారెస్ట్ అనమాట. ఇదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనం శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఎలా అయితే అడవులుంటాయో అలాగా. పక్కనే కదా శ్రీశైలం. ఇంక అంతా అడవులు కామన్ అనమాట. అందులోనూ నైట్ రిపేర్‌లు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. నైట్ టైమ్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదనో ఏమో మరి. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే వెయిట్ చేయాల్సొచ్చింది. అంత ఫారెస్ట్‌లో ఏమి యానిమల్స్ వచ్చి మన మీద పడతాయో ఏమో అని
కొంచెం భయంగా అయితే ఉన్నాము. చాలా వెహికల్స్ 50 పైన వెహికల్స్ అయితే ఆగున్నాయన్నమాట. అప్పటికే హాఫ్ అన్ అవర్ పైన ట్రాఫిక్ అంతా ఆగిపోయిందంట. సో, ఇంక వీళ్ళంతా చిన్న చిన్న వర్క్ చేసుకొని ఇంక ఇవన్నీ సైడ్ పెట్టుకున్న తర్వాత మూవ్ అయ్యాము. అండ్ ఫుడ్ గూడా ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి మార్నింగే చేసి పెట్టింది అమ్మ రైస్. ఇంక మిగిలింది కదా అని తీసుకొచ్చింది. ఎట్లో పిల్లలకి అదైతే పెట్టేసాము. మనకంత ఐడియా లేదు ఫస్ట్ టైమ్ గదా అనేసి. త్వరగా ఎళ్ళిపోతాంలే 8కి, 9 కల్లా అనుకున్నాము. మధ్యలో ఏదన్నా ఉన్నా టిఫిన్ పెట్టియచ్చులే అనుకున్నాం గానీ, మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లు లేదు. వాళ్ళైతే ఫుడ్ తినేసి ఇంక చీకటిగా ఉంది గదా! నిద్రపోయారు పిల్లలు. ఇంక మేము రీచ్ అయ్యేసరికి 10 అయిందనమాట. ఎందుకంటే 1 అవర్ వెయిట్ చేయాల్సొచ్చింది ఫారెస్ట్‌లో. అండ్ చిన్నగా ఎళ్లారు గాబట్టి పిల్లలు ఉన్నారనేసి కార్ డ్రైవింగ్ గూడా స్లోగా చేశారన్న. సో, అందుకనే 10 దాటిపోయిందనమాట మాకి. ఫుల్ టైర్డ్ అయిపోయారు. పిల్లలైతే ఇంక దారిలోనే కొంచెం అన్నం తినేసారు. ఇంక నిద్రపోయారు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4కే లేసి 5కంతా స్టార్ట్ అయిపోయాము. నాన్న తెలిసిన వాళ్ళున్నారంటే వాళ్ళ రూమ్ అయితే తీసుకున్నారనమాట. హోటల్‌లాగా అంటే లాడ్జ్‌లాగా వాళ్ళ గెస్ట్ హౌస్ అని జెప్పారు. జస్ట్ ఇంక వాళ్ళ ఫ్రెండ్సే గదా అనేసి ఇంక మనం ఎళ్ళినా గూడా ఆ ఇంట్లో గూడా ఏం లేవు గదా అనేసి ఇంకా సెపరేట్‌గా వేరే రూమ్ హోటల్ రూమ్‌కైతే ఎళ్లి ఇంకా ఫ్రెష్ అయ్యి ఎళ్ళిపోయామనమాట. ఎర్లీ మార్నింగే పూజ చేసుకొని, పాలు పొంగబెట్టేసుకొని అమ్మ అంతా పని చేసేసుకునింది. సో, ఆ విధంగా గడిచిపోయింది. ఇంక మొత్తం ప్యాకర్స్, మూవింగ్, షిఫ్టింగ్ అన్నీ చూపియలేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లోనే షిఫ్ట్ అయ్యాము. ఇంక ఆ వీడియోస్ ఎలాగో అప్‌లోడ్ చేస్తున్నా కాబట్టి. సో, ఇంక న్యూ హౌస్, న్యూ ప్లేస్ అన్నమాట. ఇంగ చూడాలి ముందు ముందు వీడియోస్ అయితే కర్నూలు నుండి వస్తాయి. తప్పకుండా చూస్తా ఉండండి మా వీడియోస్ గూడా. నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. ఇంకెప్పుడు లేహానా అని కొంతమంది అడుగుతున్నారు. గిర్వాన్ ఫోటోలు దిగడంకి ఏదైనా తెలియకుండా తీస్తే తప్ప అస్సలు దిగడనమాట. లేహాన్ మన చేతుల్లోనే ఉంటాడు కాబట్టి ఫోటోస్ తీసుకోవడం అయితే ఈజీ అనమాట. ఇప్పుడు కొద్ది రోజులు పోతే తను గూడా చిక్కకపోవచ్చు. సో, గిర్వాన్ బిజీగా కిందయితే ఆడుకుంటా ఉన్నాడు.